రైట్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన రాత్రి ఉదయం అనే తేడా లేకుండా ట్రాఫిక్ జామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నిన్నటి కంటే ఇవాళ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైవేపై సంక్రాంతి రద్దీని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ రమేష్, టోల్ గేట్ వద్ద హైవే మీద సంక్రాంతి రద్దీ ఏ విధంగా ఉంది? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి? రైట్, ప్రస్తుతం మనం చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా అవుతా ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద చూసినట్లయితే చూడొచ్చు, దారులన్నీ కూడా ఏపీ వైపే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోల్ బూత్ 16 బూతులకు గాను 12 బూతులు ఏపీ వైపే తెరిచి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి క్రౌడ్ కనపడుతుంది. మొన్న ఫ్రైడే ఈవినింగ్ నుంచి కూడా సంక్రాంతి రద్దీ మొదలైంది. సంక్రాంతికి వెళ్లే వారంతా కూడా పట్నం సగం ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా 1,20,000 వాహనాలు కూడా ఇక్కడ ఈ టోల్ గేట్ నుంచి కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఉదయానే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయానే ఆ జర్నీ అంటే సాఫీగా సాగుతుందని, అంత తర్వాత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటామని ఎర్లీ మార్నింగ్ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, మొదటగా ఎల్బీ నగర్, ఆ తర్వాత హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ తర్వాత మొదటగా ఎంటర్ అయ్యేది పంతంగి టోల్ ప్లాజా అని చెప్పొచ్చు. ఇటు ఔటర్ నుంచి వచ్చే వారు కూడా పెద్దంబర్పేట ఔటర్ నుంచి మొదలుకొని మొదటగా అయ్యేది ఇటు అద్దంకి వెళ్ళాలన్నా కానీ, అదే విధంగా విజయవాడ వైపు వెళ్ళాలన్నా కానీ మొదటగా ఎంటర్ అయ్యేది చౌటుప్పల్ టోల్ గేట్ అని చెప్పొచ్చు. టోల్ సిబ్బంది కూడా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి స్కానింగ్ మిషన్లు కూడా, ఫాస్టాగ్ స్కానింగ్ మిషన్లు గతంలో చూడడం జరిగింది. చాలా వరకు స్కాన్ కాకపోవడం, వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని, రద్దీని దృష్టిలో పెట్టుకొని వెంటనే స్కానర్స్ ఆటోమేటిక్ గా త్వరగా విత్ ఇన్ సెకండ్లలో కూడా మూవ్ అయ్యేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ఆ హ్యాండ్ మిషన్స్ తో స్కాన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్న సాయంత్రం ఏ విధంగా ఉందో రద్దీ అదే విధంగా క్రమేపీ పెరుగుతుంది, కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టట్లేదు. గతంలో కంటే ఈసారి సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో కూడా వాహనాలు వస్తున్నాయని తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం సొంత వాహనాలు పెరగడమే కారణం అని చెప్పొచ్చు. మొత్తం చూడొచ్చు, అంతా కూడా ఫ్యామిలీస్ అంతా కుటుంబ సభ్యులతో కూడా కలిసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. రాత్రి అంతా కూడా ఇదే విధంగా కొనసాగింది. ఓవైపు రాత్రి చూసినట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ట్రావెల్స్ అంతా కూడా ముందే బుక్ చేసుకొని ప్రయాణికులంతా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కావడంతో ఆ వాహనాలకు తోడు కూడా ఈ విధంగా లారీలు, ట్రక్కులు రావడంతో కూడా రోడ్ అంతా కిక్కిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇంకా అసలు సిసలు ట్రాఫిక్ జామ్ అంటే టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగానే అక్కడ రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి కాబట్టి, ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ మొత్తం కూడా ఆ 2-3 కిలోమీటర్ల మేర కూడా స్లోగా వాహనాలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. 1,20,000 వాహనాలు. మామూలుగా అయితే ప్రతిరోజు కూడా 30,000-35,000 వాహనాలు పెడతాయి. నిన్న ఒక్కరోజే 70,000కు పైగా కూడా వాహనాలు బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ కార్లు దర్శనమిస్తున్నాయి. గతంలో సంక్రాంతి పండుగ చూసినట్లయితే 7 లక్షల పైగా కూడా వాహనాలు వెళ్ళాయి. ఈసారి 9 లక్షల వాహనాలు కూడా వెళ్తాయని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అడుగు అడుగునా కూడా పోలీసులు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ ఆగేవారు అంతా కూడా రోడ్లపై, అదే విధంగా ఆ డాబాల వద్ద, రెస్టారెంట్ల వద్ద బయటనే ఆగితే ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ అంతా కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా రేపటి వరకు ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే ఫ్రైడే ఈవినింగ్ నుంచి మొదలైందో రద్దీ, నిన్నంతా సాటర్డే చాలా వరకు అయింది. ఈ రోజు సండే కావడంతో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా ఆ సండే రోజు వాహనాలు వస్తాయని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ముందుగా సూచిస్తున్నారు. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే అద్దంకి వైపు వెళ్లేవారు నాగార్జున సాగర్ హైవే నుంచి వెళ్లాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు ఉప్పల్ తార్నాక నుంచి వచ్చే వాహనాలంతా కూడా నేరుగా వరంగల్ హైవే గట్కేస నుంచి వచ్చి కూడా భువనగిరి నుంచి ఇటు రామన్నపేట నుంచి చిట్యాల వెళ్తే బెటర్ అని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. వందల సంఖ్యలో వాహనాలు, వేల సంఖ్యలో వాహనాలు కూడా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా స్కానింగ్
త్వరగా విత్ ఇన్ సెకండ్లలో కూడా స్కాన్ అయ్యేటట్టు కూడా చూడడం జరిగింది. మొత్తం Right. కూడా ప్రయాణికులకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. గతంలో చూసినట్టే చాలా వరకు ఆ టోల్ ఫాస్ట్ ట్యాగ్లలో ఆ అమౌంట్ లేకపోవడం, డబ్బులు లేకపోవడం, ఆ కాస్త మొత్తం లైన్ లో నిలబడి కూడా వాహనాలు వెనక్కి ముందుకని కూడా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ వారు ముందే అలర్ట్ అయి కూడా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయి వస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. చూడొచ్చు మనం అంతా కూడా వాహనాలు ఏపీ వైపు ఏ విధంగా మూవ్ అవుతున్నాయో చెప్పవచ్చు. మొత్తం సంక్రాంతి పండుగ అంటే మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భోగి మంటలు కానీ, కోళ్ల పందాలు కానీ, సంక్రాంతి పండుగ అంటే సగం హైదరాబాద్ కూడా ఖాళీ అవుతుంది. ప్రతి సంక్రాంతికి కూడా చూస్తున్నాం. కానీ ఈసారి సంక్రాంతి ఎక్కువ జోష్ కనపడుతుంది. ముందుగా సెలవులు రావడం, వీకెండ్ కావడంతో కూడా గత 2 రోజుల నుంచి ఇదే విధమైనటువంటి ఆ క్రౌడ్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చాలా వరకు చూస్తున్నాం వాహనదారులంతా కూడా వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? విజయవాడ అంటే సంక్రాంతి సంబరాల అవును. ఎలా ఎంజాయ్ చేస్తారండి సంక్రాంతి? బాగా చేస్తాం. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది? బాగుంది. మామూలుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎన్ని అవర్స్ జర్నీ పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో అయితే ఇలా ఇప్పటికి 1 అవర్ లేట్ గానే పోతాం. 1 అవర్ మార్నింగ్ నుంచి ఒక్కరే వెళ్తున్నారు, ఫ్యామిలీ వస్తారు ఇంకా వస్తా ఉంటాం. చూడొచ్చు అంతా కూడా ఆ క్యూ లైన్ లో దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నామని చెప్తున్నారు. ప్రతి వాహనం కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో, పిల్లలతో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి వారం 10 రోజులకు సరిపడా లగేజ్లన్నీ కూడా వెంట తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా కానీ టోల్ బూతులంతా కూడా పూర్తిగా ఇక్కడ వైపే తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ జామ్ లో నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ పిల్లలతో కలిసి, ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు. చూడొచ్చు మనకు కిలోమీటర్ల మేర కూడా దర్శనం ఇస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. వరుసగా కూడా ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ జామ్ లేకున్నప్పటికీ కూడా వెహికల్స్ బంపర్ టు బంపర్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ లో మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సాయంత్రం మరింత క్రౌడ్ పెరిగే అవకాశం కనపడుతుంది. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో నిన్నటి నుంచి కూడా క్రౌడ్ మొదలైంది. ఆదివారం నుంచి ఉదయాన్నే ఎక్కువ సంఖ్యలో బయలుదేరాలని ఆసక్తి కనబరుస్తారు. మొత్తం అన్ని టోల్ బూత్ల వద్ద కూడా ఇక్కడ చౌటుప్పల్ ఒక పంతంగి టోల్ ప్లాజా వద్ద కాదు, అదేవిధంగా మాడుగులపల్లి కానీ, కోర్లపాడు కానీ అన్ని టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. మరోవైపు విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సొంతూళ్లకు వెళ్లేందుకు జనం పోటెత్తడంతో ప్లాట్ఫారాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేటాయించిన 8,432 అదనపు బస్సులకు తోడు తాజాగా మరో 550 ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది.